పేరు మల్లికార్జున రెడ్డి, గ్రామ వార్డు సచివాలయ ఎనర్జీ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుని. ఇవాళ గ్రామ వార్డు సచివాలయంలో పనిచేసేటువంటి 19 రకాల శాఖల్లో గ్రామ వార్డు సచివాలయంలో పనిచేసినటువంటి ఎనర్జీ సెక్రటరీలు కూడా ఒక ఉద్యోగులే. అయితే ఇవాళ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల్లో మిగతా ఉద్యోగులందరూ కూడా గ్రామ వార్డు సచివాలయాన్ని బేస్ చేసుకొని వాళ్ళ యొక్క జాబ్ చార్ట్ను ఇంప్లిమెంటేషన్ చేస్తూ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు తమ యొక్క విధులను పూర్తి చేసుకొని వెళ్ళిపోవడం జరుగుతుంది. కానీ ఈ ఎనర్జీ సెక్రటరీలను పూర్తిగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళకి అప్పచెప్పి మూలంగా మరి 24 గంటలు ఇవాళ పనిచేసేటటువంటి పరిస్థితి. మరి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఉద్యోగులు ఏ ఒక్కరు కూడా ఇవాళ పనిచేసేటువంటి పరిస్థితి లేదు. వాళ్ళు ఎక్కడో ఉండి ఫోన్ల ద్వారానే పనులు చెప్తూ మరి ఇవాళ మానసికంగా ఒత్తిడికి గురి చేసి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 150 మంది పైబడి మరణించడం జరిగింది. మరో 300 మంది పైబడి మరి శరీర భాగాలు కోల్పోయి, అంటే కాళ్ళు చేతులు తొలగించబడి ఇతర శరీర భాగాలన్నీ కూడా పూర్తిగా కలిపినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇవాళ కారణం నియామకాలకు సంబంధించి కూడా ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు. మరి వాళ్ళకు చనిపోయినటువంటి వారికి కాంపెన్సేషన్ ఇవ్వడంలో కూడా చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించడం జరుగుతూ ఉంది. ఇవాళ సచివాలయం ఉద్యోగులు ఏదైతే విధులు నిర్వర్తిస్తున్నారో, సచివాలయ జాబ్ చార్ట్ని ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారో అదే పద్ధతిలోనే మాకు కూడా సచివాలయం జాబ్ చార్ట్ని ఇంప్లిమెంటేషన్ చేయించే విధంగా ఆదేశాలు ఇవ్వాలా. అదేవిధంగా పని సమయం కూడా ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకే పని సమయాన్ని కూడా కేటాయించాలా. 010 ద్వారానే మాకు వేతనాలు చెల్లించాలా. తదితర డిమాండ్స్తో ఈ నెల 27వ తారీఖు నుంచి నిరవధికంగా మేము వివిధ రూపాలలో ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నాం. అయినప్పటికీ కూడా ప్రభుత్వం నుంచి కానీ, జిఎస్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ నుంచి కానీ, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఏమాత్రం కూడా చలనం లేకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం జరుగుతుంది. అందులో భాగంగానే మేము ఈ నెల 23వ తేదీ లోపల మా యొక్క సమస్యలను మరి పరిష్కరించి జిఎస్డబ్ల్యూఎస్ కింద పనిచేసే విధంగా ఉత్తర్వులు ఇవ్వని పక్షంలో మేము 24వ తారీఖున మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మా ఎనర్జీ అసిస్టెంట్లందరినీ కూడా ఆర్గనైజ్ చేసి పెద్ద స్థాయిలో దాదాపు 4000 నుంచి 5000 మంది ఉద్యోగులతో ధర్నా కార్యక్రమాన్ని కూడా నిర్వర్తిస్తాం. అనంతరం 26వ తారీఖున మాకు మేమే సచివాలయంలో ఏదైతే జాబ్ చార్ట్ ఇచ్చారో ఆ జాబ్ చార్ట్ ప్రకారం విధులు నిర్వర్తిస్తామని తెలియజేసుకుంటూ నాకు ఇచ్చినటువంటి అవకాశం ధన్యవాదాలు చేసుకుంటూ సెలవు తీసుకుంటాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.